ప్రతి ఏటా దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు కొన్ని విషాదాలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. బాణాసంచా కాల్చేటప్పుడు జరిగే ప్రమాదాల వల్ల కంటి గాయాలతో ఆసుపత్రులకు క్యూ కట్టడం సర్వసాధారణంగా మారింది. ఈసారి కూడా అలాగే జరిగింది. దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తూ ప్రమాదానికి గురైన కొంతమంది గాయపడిన వారు చికిత్స కోసం హైదరాబాద్లోని మెహదీపట్నంలో ఉన్న సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వరుస కట్టారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రికి మొత్తం 70 మంది గాయపడిన వారు చికిత్స కోసం వచ్చారని, వారికి తగిన చికిత్స అందించినట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపారు. వీరిలో 20 మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. మరిన్ని కేసులు వచ్చినా వారికి చికిత్స అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని డాక్టర్ ఇబ్రహీం తెలిపారు. పండుగ రోజున అప్రమత్తంగా ఉండాలని, బాణాసంచా కాలుస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సంఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు కొన్ని విషాదాలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. బాణాసంచా కాల్చేటప్పుడు జరిగే ప్రమాదాల వల్ల కంటి గాయాలతో ఆసుపత్రులకు క్యూ కట్టడం సర్వసాధారణంగా మారింది. ఈసారి కూడా అలాగే జరిగింది. దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తూ ప్రమాదానికి గురైన కొంతమంది గాయపడిన వారు చికిత్స కోసం హైదరాబాద్లోని మెహదీపట్నంలో ఉన్న సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వరుస కట్టారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రికి మొత్తం 70 మంది గాయపడిన వారు చికిత్స కోసం వచ్చారని, వారికి తగిన చికిత్స అందించినట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపారు. వీరిలో 20 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. మరిన్ని కేసులు వచ్చినా కూడా వారికి చికిత్స అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని డాక్టర్ ఇబ్రహీం తెలిపారు. పండుగ రోజున అప్రమత్తంగా ఉండాలని, బాణాసంచా కాలుస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సంఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయి. సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎస్ వైష్ణవి, అయితే దీపావళి పండగ ఎంత సంతోషంగానైతే చేసుకుంటామో అలాంటి సిచ్యువేషన్స్ అంటే ఏదైతే బాణసంచా కాల్చే సమయంలోనే ఇలాంటి చిన్న చిన్నవి అంటే ఏదైతే వచ్చి కళ్ళకు తగలడం కానీ అలాంటివన్నీ జరుగుతూ వస్తాయి. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అలాంటివి చాలానే హైదరాబాద్ వ్యాప్తంగా జరిగాయని చెప్పుకోవచ్చు. మేజర్గా సరోజినీ కంటి ఆసుపత్రి, మెహదీపట్నం సరోజినీ కంటి ఆసుపత్రికి సంబంధించి అయితే దాదాపుగా రాత్రి నుంచి ఇప్పటి వరకు 65 నుంచి 70 మంది అయితే హాస్పిటల్కి అయితే వచ్చినట్టుగా కూడా ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపారు. అయితే ఈ 65 మంది నుంచి 70 మందిలో 45 మంది పెద్దవాళ్ళు ఉండగా 20 మంది వరకు చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. అంటే మేజర్గా ఈ బాణసంచా కాల్చేటప్పుడు దగ్గర నీళ్లు కానీ లేకపోతే దగ్గర సంబంధించిన సేఫ్టీవి అన్నీ పెట్టుకోకపోవడమే వీటన్నిటికి కూడా కారణం అని చెప్పుకోవచ్చు వైష్ణవి. అయితే ఈ ఏదైతే వచ్చిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరిలో ఇద్దరికైతే కొంచెం కళ్ళకి కొంచెం సివియర్గా దెబ్బలు, అంటే కళ్ళ కొంచెం సివియర్గా తగిలింది. వాళ్ళకి రేపు దాదాపుగా ఆపరేషన్ కూడా చేసే అవకాశం కూడా ఉందంటూ కూడా తెలిపారు. ఈ 70 మందిలో చాలా వరకు కూడా చేతిలో బాంబు పేలి కళ్ళకి తగిలి ఇలాంటివే ఎక్కువగా జరిగి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారని తెలుస్తుంది. అయితే మేజర్గా ఏదైతే ఇప్పుడు మనం బాణసంచా కాల్చే సమయంలో పక్కన బకెట్లో వాటర్ పెట్టుకోవడం కానీ లేకపోతే అలాంటి చిన్న చిన్న కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం కానీ కూడా ఇవన్నీ కూడా చేయడం వల్లనైతే
మేజర్గా ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉంటాయి. ఇలాంటి ఏదైతే ఇప్పుడు వాళ్ళు అవన్నీ సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకోకపోవడం వల్లనే ఇవన్నీ ఈ దెబ్బలన్నీ అంటే వీళ్ళందరూ కూడా దెబ్బ తక్షణ హాస్పిటల్ రావడం కూడా కారణం అనేది తెలుస్తుంది. అయితే మేజర్గా ఆ 75 మందిలో 60 నుంచి 75 మందిలో దాదాపుగా చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు. 20 మంది వరకు చిన్నపిల్లలు అయితే ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే 30-40 మంది చిన్నపిల్లలు కూడా కళ్ళకి తగిలించుకొని కళ్ళు కూడా పోయిన పరిస్థితి చాలా మంది చూసాం. ప్రతి సంవత్సరం కళ్ళు కూడా పోయి ముఖమంతా కూడా పేలిపోయి ముఖమంతా కూడా కాలిపోయిన వాళ్ళని కూడా చూస్తూ వచ్చాం. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం అలాంటి దుర్ఘటన ఏం జరగలేదు. ఓన్లీ చిన్నవే జరిగాయి. బట్ అన్నింటినీ కూడా వీళ్ళైతే ఎవరైతే ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం కానీ అలాగే సరోజిని హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ టీం అందరూ కూడా అయితే దగ్గరుండి అందరినీ కూడా మంచిగా ట్రీట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇద్దరికి మాత్రం కొంచెం సివియర్గా ఉంది. వాళ్ళకి రేపైతే ఆపరేషన్ చేసి వాళ్ళకు కూడా బాగు చేసే అవకాశం అంటే దెబ్బని సెట్ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వైష్ణవి సుచిత, అయితే సరోజిని దేవి కంటి ఆసుపత్రికి ఇప్పటి వరకు కూడా 70 మంది గాయపడిన వారు చికిత్స కోసం వచ్చినట్టు తెలుస్తుంది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటారా? ఎస్, దీపావళి మనం దాదాపుగా 3 రోజులు చేసుకుంటారు హైదరాబాద్ వ్యాప్తంగా. అయితే నిన్న ఒరిజినల్ దివాళి అండ్ ఈ రోజు కూడా చేసుకుంటారు. నిన్న కలిపి 70 మంది వచ్చారు ఆల్మోస్ట్. ఈ రోజు జరిగే దివాళికి కూడా తప్పకుండా బాణసంచా కాలుస్తారు కాబట్టి మేబీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా. కానీ నిజంగా అలాంటివన్నీ జరిగి రాకుండా ఉండాలని అనుకోవాలి. కానీ తప్పకుండా వచ్చే అవకాశం అనుకుంటే ఎక్కడో ఒకరు కొంచెం అప్రమత్తంగా లేకుండా అయితే ఉంటారు. అలా అప్రమత్తంగా లేకుండా ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉంటాయి. అలాగే 70 మందికి అయితే అయింది. ఈ రోజు కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. వైష్ణవి సుచిత, అయితే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా దీపావళి సమయంలో తగిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే ఇటువంటి పునరావృతమవుతున్నాయని చెప్పుకోవచ్చా? ఎస్ వైష్ణవి, ఇది కూడా ఒకటి చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఏదైనా పెద్దగా పేలితే అప్పుడైతే పక్కన వాటర్ పెట్టుకొని వాటర్ కొట్టి ఆ మంటలు ఆర్పచ్చు కొంచెం మేజర్గా. అయితే ఒకవేళ అలాంటివి కాకుండా చిన్నగా చేతిలో పేలడము వాటి వలన ఈ కళ్ళకి ఇవన్నీ కూడా తగిలే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ కళ్ళకి అవన్నీ పేలడం అనేది కొంచెం అప్రమత్తంగా లేకపోవడమే దీనికి అంతటికి కారణం. అది కాక ఇంకొక వైపు పిల్లలు చిన్న పిల్లలు కూడా పేరెంట్స్ పక్క నుండి అంటే తల్లిదండ్రులు పక్క నుండి కాల్పించాలి వాళ్ళకి. కొంతమంది పేరెంట్స్ మా పిల్లలు కాలుస్తారులే అన్నట్టుగా అయితే వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైష్ణవి, ఇంకొకటి కొంచెం అప్రమత్తంగా లేకపోవడమే దీనికి అంతటికి కూడా కారణం అనేది చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఇప్పుడు పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ అని కూడా వస్తున్నాయి. కాకపోతే ఏ క్రాకర్స్ అయినా అటు గోగ్రీన్ పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ అయినా కానీ మందుతో పాటు తయారు చేసే క్రాకర్స్ ఏవైనా కానీ కూడా తప్పకుండా పేలిందంటే దానికి సంబంధించిన కెమికల్ అనేది కూడా రిలీజ్ అయ్యి దాని నుంచి వచ్చే పొగ వల్ల కూడా చాలా మందికి కళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఇలా అప్రమత్తంగా లేకపోవడం వల్ల పేలి కళ్ళుకి ఇన్ఫెక్షన్ వస్తే, ఇంకొక వైపు ఈ పొగ వల్ల ఈ పొల్యూషన్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ రోజు కూడా అయితే తప్పకుండా కొంతమంది వచ్చే అవకాశం అయితే ఉంటుందని అనుకోవచ్చు. వైష్ణవి సుచిత, అయితే మరోవైపు ఇటు బాణసంచా కాల్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటూ కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎస్ వైష్ణవి, ఒకటి బాణసంచా కాల్చేటప్పుడు మేజర్గా ఎక్కువగా పొగ అవన్నీ వచ్చే లేకపోతే ఎక్కువ లైట్ అంటే వచ్చేవి అయితే అలాంటి సమయాల్లో అయితే కొంచెం కళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉండే విధంగా అయితే ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం పెద్ద క్రాకర్స్ కొంచెం ఫైర్ అలాంటివి వచ్చే క్రాకర్స్ అనేవి పెట్టినప్పుడు తప్పకుండా పక్కన ఒక బకెట్లో కానీ ఏంటంటే కొంచెం వాటర్ అనేది పెట్టుకోవడం వల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి కొంచెం చేతిలో పెట్టుకొని పేల్చడం అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తే కూడా బెటర్ అనుకోవచ్చు. దూరంగా పెట్టి దానికి పెట్టాక నుంచి పరిగెత్తడం ఒకవైపు అయితే చేతిలో పెట్టుకొని కూడా ఈ మధ్య పేలుస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్లు అంటూ వైరల్ అవుతాం మేము అంటూ చేతిలో పట్టుకొని కూడా బాంబులు పేలుస్తున్నారు గత 2-3 ఏళ్ళ నుంచి కూడా. అవన్నిటినీ కూడా అవాయిడ్ చేస్తేనైతే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇంకొకసారి కూడా చెప్పుకోవచ్చు. వైష్ణవి, ఇంకొక విషయం ఏంటంటే ఇందాక కూడా చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, చిన్న పిల్లలు కూడా చేతిలో పట్టుకొని అంటే వాళ్ళకి కాలుతుంది అనే భయం లేదు యాక్చువల్లీ. అలాగే తల్లిదండ్రులు కూడా దగ్గర నుంచొని కాల్పించాలి అలాంటివి కూడా లేకుండా కొంచెం పిల్లల్ని కూడా కొంచెం కేర్లెస్గా వదిలేయడం వల్ల కూడా ఇలాంటివి అయితే జరుగుతూ వస్తున్నాయి ఈ మధ్య. రైట్, థ్యాంక్ యూ సుచిత.
ఇవి